లోహిత రైస్ డి జోడి. నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఫారెన్ వెళ్తున్నావని నాకెందుకు చెప్పలేదు? ఎక్కడ ఉన్నావురా మొగాడా? నువ్వు మగాడేరా బుజ్జి. ఆయన మగాడు మగాడు అంటే మేము ఇద్దరం మాడగలవా? అది వేరేగా చెప్పిన విషయనా? ఎవడేమన్నా అనుకున్నా, రష్మి నాది. నాది బ్రో, తాజ్ మహల్ నీది కాదు నాది కాదు మనది. భయ్యా ఈయనెవరు భయ్యా? ఈయన సీనియర్ మోస్ట్ మాస్టర్. ఏంటి అంత పాస్ ఇచ్చావు? ఆహా, ఇలాంటి విషయాల్లో సీనియర్ అంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని మాస్టర్ అంటే. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. You guys are one of the best contenders we have on the show. ఏం చేస్తున్నావురా? స్టడీ చేస్తున్నా నాన్న. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకు శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు. నువ్వు నేను స్కూల్ నాటకాల్లో సెలెక్ట్ అయ్యా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? మొగుడు. అంటే డైలాగులు లేవన్నమాట. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడ ఆశ. హలో, నా నవ్వకి చాలా మంది సచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా. మా ఎలకలు ఎంతమంది కొట్టినా చావట్లా, నీ నవ్వు చూసేనా చేస్తాయేమో. నాగ బాబు గారు మీ బాబే అని అంటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు చాలుతుందా? ఫోటో. మా ఛానల్ తరపు నుంచి మీకు కొన్ని టెస్ట్ చేద్దాం అనుకున్నాం. టెస్ట్ కి మీరు రెడీయా? తుదీర్ వచ్చి ఐ లవ్ యూ అంటే నోట్ అప్పుడు ఏమన్నాడు ఇప్పుడు ఎత్తుండే. పతిదే ప్రత్యక్ష దైవం. పతిదే కాదే పతియే. తెలుగు ఎప్పుడు నేర్చుకుంటావే నువ్వు? చంపేస్తున్నావు నన్ను నువ్వు. మా ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మా పెళ్లికి కూడా రాలేదు, ఇప్పుడు చూస్తున్నాను మళ్ళీ అన్ని. రాక రాక వచ్చారు, ఎవరిని వేసుకుంటారు? నీకు దండం పెడతాను, తప్పుగా అర్థం చేసుకోక. తెలుగు మాట్లాడే వేసుకుంటావా కాదే, ఏమన్నా తీసుకుంటారా అని అడగాలి. ఏమండి, నాకు ఫేస్బుక్ అకౌంట్ ఇప్పించండి. ఫేస్బుక్ అనేది నీలంటోళ్ళకి కాదు. ఒకవేళ నీకు ఇచ్చారనుకో అది ఫేస్బుక్ అనరే, జంగిల్ బుక్ అంటారే. నా చిన్న కుమారుడు విక్రమ్ సింగ్ రాథోడ్, వీడు మునిగినప్పుడు హైపర్ రైజింగ్ అని ఇద్దరు జాలర్లు వాడిని కాపాడి ఓ ఎత్తులో కూర్చోబెట్టారు. ఇప్పుడు రారా అంటే రాను అంటున్నాడు. అమ్మా, ఆ ఒక్క విషయం దాచిపెట్టి నీకు పెళ్లి చేశానమ్మా. ఏంటమ్మా ఒక్క విషయం? నీ విషయం నీకే తెలియపోతే అలాగే వెనక్కి తిరుగు. పోయిపోయి తోక నాకే రావాలా? రష్మి చూడు, తోక లేకుండా ఎంత అందంగా ఉందో. రష్మికి తోకలేదని ఎవరో చెప్పాను నీకు? ఏం వెతుకుతున్నారండి? ఏం లేదు, ఏదో మన శోభనగర్లో పిల్లి వచ్చినట్టుంది. 2-3 సార్లు దాని తోక నా మూతికి తగిలి. మెట్టలానా నీ జడ నా ముఖం మీద వేస్తా. బర్రెకు గొర్రెకు ఆవుకు తోకున్నట్టు దీనికి తోకుంది. అరుడా స్వామి, నీ తపస్సుకు మెచ్చితిని స్వామి. స్వామి పేరు? ఇంకా పేరు పెట్టలేదేనా? ఆటో స్వామి. ఎందుకే నీ కోరిక ఏంది ఆయన? కోరిక ఇంకా కొత్త కోరిక కోరుకాను. నేను ఫుల్ కోటీశ్వరుని అయిపోయి స్వామి. భక్త, డబ్బు శాస్త్రం కాదు నాన్న, ప్రేమే శాస్త్రం. ఇలా లాస్ట్ స్వామి చెప్తే అందరిని ప్రేమించాను, సంగ నాగిపోయాను. నేను మీలో దేవుడిని అయిపోయి స్వామి. దేవుడు వైపు ఏం చేస్తారా? అందరి కోరికలు తీరుస్తా స్వామి. నువ్వు దేవుడు వైపు అందరి కోరికలు కాదు, నీ కోరికలు తీర్చుకుంటారా? బాబయ్య అదేంటి బాబాయ్ అన్నాడు పిన్ని కొడుకా? Take this, celebrate festival.
బ్యాన్ చేశారు బే. బ్యాన్ చేసిర్రా ఆ. ఏంటి స్వామి 1500 బ్యాన్ చేశారు, నన్ను ఎంత మోసం చేశారు? నన్ను మోసం చేసి మీరు రాత్రి టీవీలో అనౌన్స్ చేశారు 2 బ్యాన్ చేశారని. అంతే గుళ్ళకి వచ్చి ప్రతి ఒక్కరు ఇవే ఇస్తారు. ఏమండి పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు కానీ ఏ రోజైనా పొగిడారా? సరే నువ్వు గులాబీ పూల ఉంటావే, థ్యాంక్స్ అండి. కానీ చెట్టు మీద గులాబీ పువ్వు కాదు, పిల్లలు పుస్తకం మధ్యలో పెట్టుకుంటారు కదా గులాబీ పువ్వు అది. ఇప్పుడు నేను చచ్చిపోయిన అనుకో, నువ్వు ఒక అందమైన అబ్బాయిని చూసుకొని వాడిని పెళ్లి చేసుకో శాంతి. ఏమండి ఎంత మాట అన్నారండి? మీరు చెప్పినట్టే చేస్తానండి. దెయ్యంరా, ఆవిడలో దెయ్యం ఉంది, దాన్ని బయటికి తీసుకొస్తా. ఆవిడలో దెయ్యం ఉంటే తర్వాత తీసుకొద్ది కానీ ఆవిడలో ఉన్న యాంకర్ తీసుకురా, జనాలు చూడలేక చచ్చిపోతున్నారు. నా చేతిలో ఉన్న ఈ జలానితో దీన్ని ఎలా బంధిస్తానో చూడు. గురుగారు మీరు స్పెషల్ గా వాటర్ ఎక్కలేదు, మీరు డైలాగులు చెప్తుంటేనే తొపరలాడిపోతా వచ్చి. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది ఒక పట్టట్టు చరిత్రలో లేదు. నాన్న నువ్వు నరసింహలో 2 పిల్లల తండ్రి జుజుబి, నేను పెళ్లి కాకముందు పిల్లలు అయ్యా నా పేరు ఆది, నాకు ఇంకో పేరుంది ప్రచోదకం అని ఒక అమ్మాయి వస్తది, ఆ అమ్మాయి నాకు. ప్రచోదకం అంటే ఏం లేదు, అమ్మాయిని చూడగానే చిత్తకర్త కుక్కలాగా నీకంటే నాకు, నాకంటే నీకని చెప్పానా? 1 నిమిషం కూడా లేట్ చేయవే. పిలవమంటావా మా జుజుబీల్ని? పేరేంటమ్మా? సింధు. దువ్వెని తీసుకురా. సీన్ దువ్వు అంటుంది. మీ అన్నయ్య చెప్పాడు మొత్తం? అన్నీ కాదు, మా బావగారు. హలో భయ్యా పక్కారా? పక్కన ఆ టైప్ కాదండి, పక్క రమ్మన్న రెడ్డుడని. ప్లీజ్ బావా అనుకున్న క్లారిటీ ఉండమని చెప్పరా, ఎవరిని బావనాలో ఎవరిన? చిన్న బావ పెద్ద బావ ఓకేగా? మీ తాత టెంపర్, మీ అయ్య టెంపర్, మీ బాబాయ్ టెంపర్. నిజంగానే నాకు కూడా మా నాన్నగారు గుర్తొస్తున్నారు. దేవుడే ఇచ్చాడు వీటి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేలా. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? చెప్పండి. హత్తిందో తిందియం తొందర దిందదినుందో. అన్నయ్య ఎగిరేమో మళ్ళీ ఏంటి అత్తిందో అనగానే తందో అంటారు. పక్కరా అన్నయ్యతో డాన్స్ చేయడం తప్ప. కరెక్ట్ ఆన్సర్ చెప్పు ఓకేనా? బావ కొంచెం పక్కకు జరుగు బావ, అక్కడ చూస్తాం. ఏయ్ ఇది ఈ టైప్ వీడు. యాంకర్ మారిండొచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ లో మాత్రం ఏ మార్పు ఉండదు. గొలుసు తెగిందో పులుసు కారిపోద్ది. గన్ను పెరగడం పక్కగానే అది పండుగ దాకుతుందో కాయకు దాకుతుందో చెప్పడం కష్టం. నా గన్ను నా ఇష్టం రా, ఎక్కడైనా ఎలా అయినా పెట్టి కాలుస్తా. అమ్మ నువ్వు కాల్చుకో తల్లి. So let's welcome Shekhar Master and Prabhu. Let's invite Prithvi garu and director Satibabu garu. రెండో పెళ్లి ఇష్టమా, మూడో పెళ్లి ఇష్టమా? సినిమాల్లో ఓకే అండి. ఏది రెండో పెళ్లి, మూడో పెళ్లి అంటే రోజుకో 100 పెళ్లి జరుగుతాయి కదా సీన్ల ప్రకారం. బ్రేకింగ్ న్యూస్, పృథ్వీ గారికి రోజుకొక పెళ్ళైనా ఓకే. ఏకాంతంగా గడపాలంటే ఎవరితో గడుపుతారు? క్వశ్చన్ నెంబర్ 8 చదవరా? ఏకాంతంగా గడపాలంటే ఎవరితో గడుపుతారు? దీనికి బ్రహ్మాండ ఉండండి, ఆన్సర్స్ ఉన్నాయి. సమంత, రకుల్ ప్రీతి సింగ్. బాబోయ్
పెళ్ళెందుకు చేసుకున్నాం రా బాబు అని ఎప్పుడు అనిపిస్తుంది? పిల్లలకి ముట్లు మొక్కలు కలిగినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు బాబు అనిపిస్తుంది. మన వైఫ్ కన్నా పక్కింటి వాళ్ళ వైఫ్ బాగున్నప్పుడు. అప్పుడు మీ ఆవిడ కూడా చెప్తుంది పక్కింటి ఆయన ఇంకా బాగున్నాడు అని, పక్కింటి ఆయన ఇంకా బాగున్నాడు అని. మన పిల్లలకి మన పోలికలు రానప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాం రా బాబు అనిపిస్తుంది. రాజీ కనకాల గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్పు చేతుల్లో ఉంటారనా, చెప్పినట్టు చేస్తారనా? సమరసింహారెడ్డి డైలాగ్ మలయాళం చెప్తారా? నిండే వీట్లకి వన్ను, నిన్ను బెడ్రూమ్లకి వന്നു, నీరికిన స్థలతికి వന്നു. వాడా సుమగారు తొడగొట్టలే రండి కొడతా. పట్టణానికి వచ్చిన ప్రతివార్తలు ఏం వ్రతాలు? ప్రతివార్తలు ఆ